హలో గాయ్స్, లాస్ట్ వీడియోలో పుట్టగమ్మ వచ్చాం కదా. సో పుట్ట బంగారం తీసుకెళ్ళడానికి వెళ్తున్నాము. ఎల్లమ్మకి బియ్యం పోయాలి అని బియ్యం అయితే కలుపుతున్నారు, ఒడి బియ్యం. తర్వాత ఈసారి కూడా 5 బిందెల నీళ్ళు అయితే తీసుకెళ్ళాలి అంట. తీసుకొని వెళ్ళామన్నమాట. తీసుకెళ్ళాక బోనం కూడా తీసుకెళ్ళాలి ఎల్లమ్మకి బోనం పెట్టడానికి. సో బోనం తీసుకెళ్ళి బోనం మనం దేవతకి పెట్టేసి ఒడి బియ్యం అయితే పోస్తున్నారు. చల్లగా వర్తిల్లాలి బిడ్డ జీవన వర్తి వాణ జీవన ఒకరి జీవన వర్తిల్లి ఎప్పటికీ కొడుకు పుట్టాలి గోత్రం కొనియాడాలి. ఆరోగ్యాలు ఎప్పటికీ వాళ్ళే వేరే సంపాదన కోరాలి. నీలకంఠ ఓం నీలకంఠ ఎలా కోడి మాత మేలుకో మేలుకో శిఖర్ లేవనుకోరు చిన్నలు పెద్దలు అయ్యలు ఆచార మంత్రులు వచ్చిన కులదైవం చూస్తున్నారు కదా, ఒడి బియ్యం పోసాక పుట్ట అనేది ఓపెన్ చేస్తున్నారు అనమాట. గంప కట్టేసి వచ్చాం కదా, ఓపెన్ చేసేసరికి ఇట్లా పుట్ట కమ్మేసింది అనమాట. బంగారం అయితే చాలా వచ్చింది. ఎల్లమ్మ ఫెస్టివల్లో ఇదే ఇంపార్టెంట్ అనమాట. పుట్ట బంగారం వచ్చింది కదా, సో ఈ పుట్ట బంగారాన్ని ఇంటికైతే తీసుకెళ్తాము. ఇప్పుడు 5 బిందెలు తెచ్చాం కదా, ఇదంతా పుట్ట బంగారం అంతా గంపలోకి 5 బిందెల నీళ్ళు తెచ్చాం కదా, ఆ నీళ్ళు అనమాట. పుట్ట కమ్మ బంగారం తీసినాక 5 బిందెల నీళ్ళు ఇక్కడ పోసేసి ఆ బిందెలలో కూడా బంగారం అనేది తీసుకెళ్ళాలి ఇంటికి. ఒక బిందెలో దీపం పెడుతున్నారు చూసారా, ఆ దీపాన్ని ఈ పుట్ట బంగారం తీసుకెళ్ళి అలుకుతారనమాట. ఇంట్లో అరుగు అలికి అక్కడ కళ్యాణం చేస్తారు. ఆ కళ్యాణంలో ఈ దీపం రేపటి వరకు వెలుగుతూనే ఉండాలి. ఆ కళ్యాణం పెట్టేటప్పుడు అక్కడ దీపం పెడతారనమాట, ఈ దీపాన్ని తీసుకెళ్ళి. సో ఇది ఈ పుట్ట బంగారం విశిష్టత.